సెక్రటేరియట్ కట్టర్లకు 33 లక్షలు. ఇక చూసుకోండి. గేట్ల పైకప్పునకు 31 లక్షలు. సర్కారుకు మరో గెస్ట్ హౌస్ అంట. పనుల కోసం 3,63,00,000 మంజూరు. మొన్ననే ఆట సరదాకు 100 కోట్లు. అప్పుల కోసం రేవంత్ సర్కార్ వెంపర్లు. 2 ఏళ్లలోనే 3 లక్షల రుణాలు, 3 లక్షల కోట్లంట. సమీకరించిన రేవంత్ సరికొత్త రికార్డు. ప్రజాధనాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తున్నదనే విమర్శలు పట్టించుకొని ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు లేవు కానీ ఆర్భాటాలకు వెచ్చింప అని మండిపాటు. ఇప్పుడు ఆల్రెడీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆల్రెడీ ఇక్కడ 7 కోట్లను రాసినలే కానీ 5 కోట్లతో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడుతున్నారు కదా, 5 కోట్ల రూపాయలతో. మళ్ళీ కొత్త కొత్త గెస్ట్ హౌస్లు ఎందుకు? ఇది నిర్మాణంలో ఉండగానే ఇంకో గెస్ట్ హౌస్ కడుతున్నారు. మళ్ళీ ఆల్రెడీ పైసలు లేవని చెప్తారు, అప్పుల కుప్పగా మారిందని చెప్తారు, గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించి అప్పులు చేసిపోయిందని చెప్తారు. మరి ఇన్ని అప్పులలో కొత్త కొత్త గెస్ట్ హౌస్లు ఎందుకు? ఓన్లీ కట్టర్లకే నువ్వు 33 లక్షలు పెడతావా? గేట్ల పైకప్పులకు 31 లక్షలు అంట. గేట్లు మెయిన్ గేట్లు అనుకుంటా వాటి పైకప్పునికి అంటే నీడ కోసం 31 లక్షలు. ఇప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అర్జెంటుగా గెస్ట్ హౌస్లు కట్టాల్సిన అవసరం ఏంది? గెస్ట్ హౌస్లు కట్టకపోతే ప్రభుత్వాలు నడపలేరా? డబ్బులు లేవనేది మీరే, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటట్టున్నారు అని చెప్పేది మీరే, మళ్ళీ కొత్తగా అప్పులు చేసేది మీరే. ఇప్పుడు మీరు రెండేళ్లు దాటింది తెలంగాణలో అధికారంలోకి వచ్చి, మీరు చేసిన అప్పులన్నీ 3 లక్షల కోట్లు. మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? ఇందిరమ్మ ఇల్లు అడిగితే ఎందుకు మాట్లాడరు? అందరికి ఇయ్యలేం కదా అని మాట్లాడతారు ఎందుకు? తులం బంగారం గురించి అడిగితే ఎందుకు మాట్లాడరు? తులం బంగారం 1,30,000 అయింది కదా, మేము హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉంది తులం, ఇప్పుడు 1,30,000 అయింది, ఎట్లా ఇస్తాం? ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది? గేట్ల వద్ద నీడ కోసం పైకప్పు ఏర్పాటుకు 31 లక్షలు. 3 అంతస్తుల్లో కిటికీల తెరల విండో కట్టర్లు ఏర్పాటుకు 33 లక్షలు. సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడుతున్నారంట. సచివాలయం పశ్చిమం వైపు బ్లాక్ లో 7వ అంతస్తుల్లో గల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాలు, 8వ అంతస్తులో డైనింగ్ హాలు, 9వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాలు తదితర వాటిల్లో రోలర్ బ్లైండ్స్ కర్టన్స్ కిటికీలకు అమర్చే తెరలు ఏర్పాటుకు 9 లక్షలు. 7వ అంతస్తులో మల్టీపర్పస్ హాలు, 9వ అంతస్తులో బాంకెట్ హాలు, కిటికీలకు రోలర్ బ్లైండ్స్ కర్టన్లకు మరో 24 లక్షల రూపాయలు. ఈ కర్టన్లకు, డోర్లకు, గేట్లకు నీడ కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ పేద ఇండ్ల కోసం. పేదలు చాలామంది ఉన్నారు కదా తెలంగాణలో. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పింది మీరే కదా, చేతనైనన్ని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు కదా ఈ పైసలతో. 5 లక్షలు పెడితే ఇందిరమ్మ ఇల్లు రాదా ఊర్లలో? 5 నుంచి 6-7 లక్షలు చిల్లరిస్తే ఒక కుటుంబం బతుకుతుంది కదా. మీరు ఈ కర్టన్లకి, డోర్లకి, గేట్లకి, కొత్త కొత్త గెస్ట్ హౌస్లకి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టే బదులు పెట్టకపోతే నడవదా అంటే నడుస్తుంది ప్రభుత్వం. ఎందుకు నడవదు? ఇప్పుడు మీకు ఆల్రెడీ సెక్రటేరియట్ కట్టించిపోయారు కదా, కొత్త సెక్రటేరియట్ కట్టారు, ఇంకేం కావాలి? అధికారిక నివాసం ఇంకేం కావాలి? మళ్ళీ మీరు కొత్తది ఒకటి కట్టుకుంటున్నారు కదా, ఎక్కడికి ఎక్కడో కడుతున్నారు కదా, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కడుతున్నారు కదా, 5 కోట్ల రూపాయలతో మీరు ముఖ్యమంత్రి అధికార నివాసం కట్టుకుంటున్నారు కదా. మళ్ళీ ఇంకో ఇవన్నీ ఎందుకు? మొన్ననే 100 కోట్లు ఇచ్చేసిర్రు మెస్సీ అని. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా? అసలు ఏం లాభం జరిగింది? మెస్సీని తీసుకొస్తేవా? ఇప్పుడు ఆయన ఒక ఫోటోకి 10 లక్షలు తీసుకున్నాడు అంట ఒక్కొక్కళ్ళ దగ్గర. ఒక ఫోటోకి 10 లక్షలు తీసుకుంటే నీకు అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి నువ్వు హైదరాబాద్కి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఉంటావు? వట్టిగా అయితే రాడు కదా మెస్సీ. రేవంత్ రెడ్డి ఫ్రెండ్ కాదు కదా ఉట్టిగా వచ్చి పోవడానికి ఇక్కడికి. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు మెస్సీకి? ఫుట్బాల్ ఆడే గ్రౌండ్ ఎక్కడో కొత్త గ్రౌండ్ కడుతున్నారు, 5 కోట్ల రూపాయల ఫుట్బాల్ గ్రౌండ్ కడుతున్నారు మీరు ఆడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ దేనికోసం కడుతున్నారు? ఎందుకు ఇన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అనేది ప్రశ్నలు ఇక్కడ. ఇవన్నీ తీసుకుపోయి ఇందిరమ్మ ఇల్లో లేకపోతే ఆడోళ్ళకి తులం బంగారం ఇస్తా అన్నావు కదా, తులం ఇవ్వకపోయినా 1/2 తులం అన్న ఇవ్వండి, గుర్తుపెట్టుకుంటారు కదా మిమ్మల్ని. ఇప్పుడు ఆ ఫుట్బాల్ వల్ల వచ్చిందేంది, పోయిందేంది? మొత్తం మీ వాళ్ళే కదా ఆడున్నది. మీ బ్రదర్ కొడుకు, కొండలరెడ్డి కొడుకు, ఇంకా రోహిన్ రెడ్డి కొడుకు, కొంత మక్కన్ సింగ్ ఠాగూర్ కొడుకు, వీళ్ళంతా ఫుట్బాల్ ఆడుతుర్రు. రేవంత్ రెడ్డి మనవాడు. ఎవరు తెలంగాణ ప్రజలకి ఏం లాభం అంటున్నా నేను? మీ సరదాల కోసమే కదా ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేది మీరు. నీళ్ళ మాదిరిగా ప్రజాధనం వృధా అంట. వీళ్ళు దొరికిందే ఇదని చెప్పి వేసుకున్నారు వీళ్ళు. నమస్తే తెలంగాణ పేపర్ ఇది. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? 3 లక్షల కోట్లు అప్పు అయింది కదా. అంతకుముందు ఒక 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అని చెప్పి మీరు పెద్ద మాటలు మాట్లాడారు కదా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. మొత్తం లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా మొత్తం ఇక్కడ ఇనుప బిందెలు ఉన్నాయని చెప్పి ఏదో అన్నారు కదా మీరు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలుసు, అప్పుల కుప్పగా మారిందని తెలుసు, డబ్బులు లేవని తెలుసు, చెప్పులు ఎత్తుకపోతారని తెలుసు,
మళ్ళీ ఇన్ని వందల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఫుట్బాల్లు, మెస్సీలు, కొత్త కొత్త ముఖ్యమంత్రి కార్యాలయాలు, అధికారిక నివాసాలు ఇవి కట్టుకోవాలి, రాష్ట్రాన్ని పక్కన పెట్టాలి. ఏంది ఇది? 2 ఏండ్లలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకోండి. మీరు పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలే. మీరు 50-50% పర్ఫార్మెన్స్ అనుకోవాలి. మనం ఊర్లలో చాలామంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది అక్కడ యుద్ధం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అధికార పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నార్మల్గా 70-80% కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి, సర్పంచ్ అభ్యర్థులు. ఇక్కడ అట్లా లేదండి. గ్రౌండ్లో పరిస్థితులు బాగాలేదు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ జరిగింది. పూర్తి స్థాయిలో మీకు మెజార్టీ మీ వాళ్ళు గెలవలేదు. ఇక్కడ కొట్టుకున్నారు, ఫైట్ అయింది, గట్టిగానే టఫ్ ఫైట్ అయింది. మొన్న జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే మీకు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయంటే అట్లాంటి పరిస్థితులు వస్తాయి. హైడ్రా ఎఫెక్ట్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మీద పడుతుంది ఆ రోజు. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో మీరు ఇట్లా అప్పులు చేసుకుంటా, ముఖ్యమంత్రి కార్యాలయాలు, నివాసాలు కట్టుకుంటా, మెస్సీతో ఫుట్బాల్ ఆడుకుంటా, ఈ కట్టన్ల కోసం కట్టన్ల కోసము, గేట్ల కోసము లక్షల రూపాయలు మీరు కేటాయిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశాలు ఉంటాయి. విమర్శలు చేసే ఛాన్స్ మీరే ఇస్తున్నారు. మిమ్మల్ని ఎవ్వడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏందంటే చెప్పనా, అడ్వాంటేజ్ ఏందని చెప్పనా, ఇప్పుడు కొన్ని పార్టీలలో ఏంటంటే పార్టీ ఆఫీసులు వాళ్ళు గేట్లు వేసుకొని లోపల దనుకుంటారు. ఇక్కడ అట్లా కాదు, కెమెరాలు పెట్టుకొని దనుకుంటారు. కెమెరాలు ముందే దనుకుంటారు గాంధీ భవన్లో. నువ్వెంత రాబాయ్ అంటే నువ్వెంత అనేటట్టు దనుకుంటారు గాంధీ భవన్లో. మిమ్మల్ని ఎవ్వడు ఏం చేయాల్సిన అవసరం, మీరే సెల్ఫ్ డిఫెన్స్. మిమ్మల్ని మీరే కొట్టుకుంటారు, మిమ్మల్ని మీరే పొడుచుకుంటారు, మిమ్మల్ని మీరే అధికారం పోగొట్టుకోలేక మీరే చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మీరు దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా, తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరుగుతుందా? మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నిలబెట్టరు మీరు? ఒక్క మహిళలకు ఫ్రీ బస్ ఒకటి, అది అడిగింది లేదు, సచ్చింది లేదు ఎవడు. దానివల్ల మళ్ళీ గొడవలు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. రోడ్డు ఎక్కి వాళ్ళ ముందు మైక్ పెడితే వాళ్ళు కన్నీరు పర్యంతం అవుతున్నారు. వాళ్ళు మా పొట్ట కొడుతున్నారు సార్ వీళ్ళు. ఆ ఫ్రీ బస్సు పెట్టి అంతో ఇంతో ఎక్కేది లేడీసే మా ఆటోలు. వాళ్ళని కూడా ఎక్కలేకుండా మా బతుకు ఆగమైపోతుంది, ఆటో ఈఎంఐలు కట్టుకోకుండా అయిపోతుంది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఆటో కార్మికులు. ఆటో వాళ్ళకి ఏదో ఇస్తానో సంవత్సరానికి ఇంతో నెలకింతో అది ఇస్తున్నారా? సంవత్సరానికి 5,000-10,000 ఇస్తున్నారు కదా, ఇవ్వట్లేదు. అది కూడా బంద్ చేశారు కదా. సో ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. 2 ఏళ్ళు దాటిపోతుంది ప్రభుత్వం వచ్చి. మీరేం 10 ఏళ్ళేం లేరు తెలంగాణలో. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది వ్యతిరేకత రావడానికి. మీకు 2 ఏళ్ళనే వ్యతిరేకత వచ్చింది. నేను చెప్పినా కదా ఇందాక, మిమ్మల్ని మీరే పొడుచుకుంటారు. ఎవ్వడు మిమ్మల్ని ఆగం చేయాల్సిన అవసరం లేదు. 2028 ఎన్నికల్లో మిమ్మల్ని ఎవ్వడు మీ మీద పెద్దగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి సెల్ఫ్ గోల్ చేసుకుంటారు మీరే ఇట్లాంటి పనులు చేస్తే. అంత మంచి సెక్రటరియట్ ఉన్నది, ఇంకెందుకు దానికి ఎందుకు మరమ్మతులు చేయాలి, ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎందుకు డబ్బు లాగం చేయాలి? ఆ డబ్బులు వేరే వాటికి ఉపయోగించండి. సో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారండి. చూసుకోకుండా వీళ్ళందరికీ ఏం తెలుసులే, నార్మల్ ప్రజలకు ఈ సెక్రటరియట్లో కట్టేయి ఇవన్నీ ఎట్లా తెలుస్తలే, డబ్బులు మనం ఎన్ని ముఖ్యమంత్రి కార్యాలయాలు కడుతున్నాము, ఎక్కడెక్కడ పెడుతున్నాము తెలియదు అనుకోము. అక్కడ సోషల్ మీడియా ఈరోజు చాలా వేగవంతంగా ఉంది. ఇండియాలో ఎక్కడ లేదు, తెలంగాణలో చాలా వేగవంతంగా ఉంది. మీరు ఏం చేసినా తెలిసిపోతుంది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా తెలిసిపోతుంది వైట్ పేపర్లా. ఎంతసేపు అది? మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ప్రజలకి.